హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం బలవంత పెళ్లి పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, విక్రమ్ పల్లవి దగ్గరికి వెళ్ళి, రెడీ అయ్యావా? నా పరువు నిలబెట్టడానికి ఒక పర్ఫెక్ట్ భార్యలా కనిపించాలని చెప్పాను. కానీ నువ్వేంటి ఈ శవకలతో ఉన్నావు? నవ్వు, నీ ముఖంలో సంతోషం కనిపించాలి. పార్టీలో ఎవరైనా నిన్ను పలకరిస్తే అతిగా మాట్లాడద్దు. నా వెంటే ఉంటూ నేను చెప్పినట్లు వినాలి. అక్కడ నువ్వు చేసే ఏ చిన్న పొరపాటైనా నీ తండ్రి వ్యాపారం మీద పడుతుంది అని కఠినంగా హెచ్చరించాడు. పల్లవి భయంగా తల ఊపింది. విక్రమ్ ఆమెను తీసుకుని కిందకు వెళ్ళాడు. విక్రమ్ డ్రైవ్ చేస్తూ ఉండగా పల్లవి పక్కన సీట్లో ముడుచుకొని కూర్చుంది. కారులో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంది. పల్లవికి ఇంకా కొద్దిగా జ్వరంగానే ఉండటంతో ఏసీ గాలికి ఆమె ఒళ్ళు సన్నగా వణుకుతుంది. విక్రమ్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు, కానీ ఏసీని తగ్గించలేదు. గుర్తుపెట్టుకో పల్లవి, ఈరోజు పార్టీకి వచ్చే వాళ్ళంతా నా బిజినెస్ క్లయింట్స్, కాంపిటీటర్స్. నా వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళకూడదు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నువ్వు నన్ను ఎంత ఆరాధిస్తున్నావో వాళ్ళకు కనిపించాలి. అవసరమైతే నేను నీ దగ్గరగా వస్తాను, తాకుతాను. అప్పుడు నువ్వు ఉలిక్కిపడ్డం, భయపడ్డం లాంటివి చేయకూడదు. ఒక భార్య తన భర్త స్పర్శకి ఎలా స్పందిస్తుందో అలా సహజంగా ఉండాలి అని రోడ్డు వైపు చూస్తూనే కరాఖండిగా చెప్పాడు విక్రమ్. ఆ మాటలు వింటూ ఉంటే పల్లవికి అసహ్యం వేసింది. నన్ను రోజుకో రకంగా అవమానిస్తూ ఇప్పుడు నలుగురి ముందు నాటకం ఆడమంటున్నారు. నా శరీరంలో ఓపిక లేదు, నాకు తల తిరుగుతుంది అని ధైర్యం చేసి మెల్లగా అంది పల్లవి. కారు సడన్ బ్రేక్ వేసి ఆపాడు విక్రమ్. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పల్లవి వైపు తిరిగి ఆ భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నీ ఓపికతో నాకు సంబంధం లేదు. నువ్వొక బొమ్మవి. నేను ఎలా ఆడిస్తే అలా ఆడాలి. ఇదంతా నీకు శిక్ష. నీ తండ్రి బ్రతికి ఉండాలంటే నువ్వు ఈ నరకాన్ని భరించాల్సిందే. ఇక నోరు మూసుకొని పార్టీకి రా అని గద్దించాడు. పల్లవి కన్నీళ్లు తుడుచుకుని మౌనంగా ఉండిపోయింది. నగరంలోని ఒక 5 స్టార్ హోటల్లో ఆ పార్టీ జరుగుతుంది. కారు దిగ్గానే ఫోటోగ్రాఫర్లు ఫ్లాష్ లైట్లు వాళ్ళ మీద పడ్డాయి. కారు దిగిన విక్రమ్ ముఖంలో అప్పటిదాకా ఉన్న కోపం మాయమైపోయి అద్భుతమైన చిరునవ్వు వచ్చి చేరింది. అతను పల్లవి వైపు చెయ్యి చాపాడు. పల్లవికి అతని చెయ్యి పట్టుకోవడం ఇష్టం లేకపోయినా తండ్రిని తలుచుకొని అతని చేతిలో తన చెయ్యి వేసింది. విక్రమ్ ఆమెను తన వైపు లాక్కొని ఆమె నడుము చుట్టూ తన చెయ్యి వేశాడు. ఆ స్పర్శలో ప్రేమ లేదు, కేవలం ఒక యజమాని తన వస్తువును ప్రదర్శిస్తున్న తీరు మాత్రమే ఉంది. పల్లవికి ఊపిరి అన్నట్లు లేదు. అయిన పెదవుల మీద నకిలీ నవ్వును పులుముకొని అతనితో పాటు లోపల నడిచింది. పార్టీ హాల్ అంతా విలాసవంతమైన విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. వ్యాపారవేత్తలు, వారి భార్యలు ఖరీదైన దుస్తుల్లో సందడి చేస్తున్నారు. విక్రమ్ లోపలికి రాగానే అందరి కళ్ళు వాళ్ళ మీదే పడ్డాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ కపుల్ అంటూ అందరూ గుసగుసలాడుకోవటం పల్లవికి వినిపిస్తుంది. వాళ్ళకేం తెలుసు ఆ అందమైన జంట వెనక ఉన్న భయంకరమైన నిజం. విక్రమ్ తన బిజినెస్ పార్ట్నర్స్ దగ్గరకు వెళ్ళాడు. హలో మిస్టర్ విక్రమ్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్. మీ మిసెస్ చాలా అందంగా ఉన్నారు అన్నాడు మిస్టర్ అగర్వాల్ అనే ఒక వృద్ధ వ్యాపారవేత్త. థ్యాంక్ యూ అగర్వాల్ గారు. తను పల్లవి నా లైఫ్లోకి రావటం నా అదృష్టం అంటూ విక్రమ్ పల్లవి కళ్ళలోకి చూస్తూ ఎంతో ప్రేమగా ఆ బుగ్గ నిమిరాడు. పల్లవికి ఆ స్పర్శ కంపరం పుట్టించింది. కానీ అందరి ముందు ఏమీ అనలేక తలదించుకుని చిన్నగా నవ్వింది. అగర్వాల్ గారి భార్య పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా పల్లవి, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ముఖం పాలిపోయింది అని అడిగింది. పల్లవి ఏం చెప్పాలో తెలియక తలబడింది. వెంటనే విక్రమ్ కల్పించుకుని, అదేం లేదా ఆంటీ, పెళ్లి పనులు, రిసెప్షన్ వరుసగా అలసిపోయింది. దానికి తోడు నేను తను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేక పనులన్నీ తనకే చెబుతున్నాను. అందుకే కొంచెం డల్గా ఉంది అని నవ్వుతూ కవర్ చేశాడు. ఆ మాటలు విన్న వాళ్ళంతా పకపక నవ్వారు. పల్లవి మాత్రం లోపల రగిలిపోతూ నిలబడింది. పార్టీ మధ్యలో పోస్ట్ మైక్ తీసుకుని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కపుల్స్ అందరూ డ్యాన్స్ ఫ్లోర్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం. ముఖ్యంగా మిస్టర్ అండ్ మిసెస్ విక్రమ్, వీ వాంట్ టు సీ యూ ఆన్ ద ఫ్లోర్. ఆ మాట వినగానే పల్లవి గుండె జారిపోయింది. జ్వరంతో కనీసం నిలబడ్డానికి కూడా ఆమెకు ఓపిక లేదు. అలాంటిది డ్యాన్స్ చేయటం అంటే ప్రాణాలు పోయినట్టే. ఆమె కంగారుగా విక్రమ్ వంక చూసింది. విక్రమ్ కళ్ళల్లో
ఓ క్రూరమైన నవ్వు మెరిసింది. ఆమె నిస్సహాయతను తను ఆస్వాదిస్తున్నాడు. ఎవరు గమనించని సమయంలో పల్లవి చెవి దగ్గరకు వంగి, రెడీ అవ్వు డార్లింగ్, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే నేనెంత ఫీల్ అవుతానో రేపు మీ నాన్న కూడా అంతే ఫీల్ అవుతాడు అని గుసగుసగా బెదిరించాడు. విక్రమ్ చెయ్యి పట్టుకుని పల్లవి డ్యాన్స్ ఫ్లోర్ మీదకు నడిచింది. సాఫ్ట్ రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. విక్రమ్ ఒక చేత్తో పల్లవి నడుమును బలంగా పట్టుకుని మరో చేత్తో ఆమె చేతిని పట్టుకుని తన వక్షస్థలానికి హత్తుకున్నాడు. పల్లవికి అతని చేతుల మధ్య ఊపిరాడడం లేదు. వారిద్దరి శరీరాలు చాలా దగ్గరగా ఉన్నాయి. చూసే వాళ్ళందరికీ అదెంత రొమాంటిక్గా అనిపిస్తుంది, కానీ పల్లవికి మాత్రం అదొక శిక్షలా ఉంది. ఎంత చక్కగా నటిస్తున్నావు పల్లవి, నీ కళ్ళల్లో ఉన్న కోపాన్ని ఈ నవ్వు వెనక ఎంత బాగా దాచావు. ఆ నవ్వుతూనే పల్లవి చెవులో అన్నాడు విక్రమ్. పల్లవి జ్వరంతో అతని పట్టు వల్ల కలుగుతున్న నొప్పితో విలువలాడిపోతుంది. దయచేసి వదిలేయండి, నా వల్ల కావటం లేదు, నా కళ్ళు తిరుగుతున్నాయి అని బతిమాలుకుంది. అప్పుడు అలసిపోతే ఎలా, ఇంకా పార్టీ చాలా ఉంది, నాతో పెట్టుకున్నందుకు అనువనువు అనుభవించాలి అంటూ ఆమెను ఫ్లోర్ మీద గిర్రున తిప్పాడు విక్రమ్. ఆ వేగానికి పల్లవి తల తిరిగిపోయింది. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోయింది. విక్రమ్ వెంటనే కిందకు వంగి ఆమె నడుమును గట్టిగా పట్టుకుని పైకి లేపాడు. ఆ కదలిక నృత్యంలో ఒక భాగంలాగా అందరికి అనిపించింది. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ పల్లవి మాత్రం స్పృహపోతున్నట్లు అనిపించింది. ఆమె బరువు మొత్తం విక్రమ్ చేతుల మీద పడింది. విక్రమ్కు ఆమె నిజంగానే స్పృహ కోల్పోతుందని అర్థమైంది. ఆమె దేహం విపరీతంగా కాలిపోతుంది. వెంటనే డ్యాన్స్ ఆపేసి ఆమెను భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని నవ్వుతూ అందరికీ అభివాదం చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, పల్లవి కొంచెం టైర్డ్గా ఉంది, మేం వెళ్ళి వస్తామని చెప్పి ఆమెను దాదాపు మోసుకుంటూ కార్ దగ్గర తీసుకొచ్చాడు. కార్ డోర్ తెరిచి పల్లవిని లోపలికి తోశాడు విక్రమ్. కారు స్టార్ట్ చేసి హోటల్ బయటకు రాగానే విక్రమ్ అప్పటిదాకా వేసుకున్న నవ్వుల ముసుగు తీసేశాడు. ముఖం మళ్ళీ సీరియస్గా మారిపోయింది. ఏంటి పల్లవి, డ్యాన్స్ ఫ్లోర్ మీద పడిపోయి నా పరువు తీద్దామనుకున్నావా? నేను పట్టుకోకపోయి ఉంటే అందరి ముందు ఎంత చీప్ అయిపోయేవాణ్ణి అని కోపంగా అరిచాడు. పల్లవికి జవాబు చెప్పు ఓపిక లేదు. కళ్ళు మూసుకొని సీటుకు ఆనుకుని పడుకుంది. ఆమె కళ్ళల్లోంచి నీరు కారి బుగ్గల మీద గుండా మెల్లకు జారుతున్నాయి. ఆ కన్నీళ్లు చూసి విక్రమ్లో ఎక్కడో సన్నని పశ్చాత్తాపం కలిగిన తన ఎగ్గోదాన్ని అణిచివేసింది. ఇంటికి చేరుకోగానే పల్లవి తలుపులు తీసుకుని నెమ్మదిగా కిందకు దిగింది. నడవలేక గోడ పట్టుకుని అడుగులు వేస్తుంది. విక్రమ్ ఆమె వెనకాలే వస్తూ ఆమె పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు, కానీ సాయం చేయటానికి చేయి చాచలేదు. ఇంట్లోకి రాగానే రాజేశ్వరి ఎదురు వచ్చింది. ఏంటి విక్రమ్, పార్టీ అయిపోయిందా? ఈ మహారాంతో అక్కడ ఏమైనా పనులు చేయించావా? లేక నీ పక్కన కుర్చీలో కూర్చోబెట్టి అందరికి దేవతలా చూపించావా అని వ్యంగ్యంగా అడిగింది. విక్రమ్ సమాధానం చెప్పకుండా, మమ్మీ, నాకు చాలా అలసిపోయినట్టుంది, నేను పడుకుంటున్నాను అని తన గదిలోకి వెళ్ళిపాడు. రాజేశ్వరి పళ్ళ వైపు తిరిగి వెళ్ళి బట్టలు మార్చుకుని వంటగదిలో ఉన్న పనులని పూర్తి చేయి. పార్టీలో భోజనాలు చేసి వచ్చారు కదా అని ఇక్కడ కూడా నీకు ఫ్రీగా అన్నం దొరుకుతుందనుకోకు. రాత్రికి నీకు భోజనం లేదు, వెళ్ళి అంట్లు తోము అని శాసించింది. పల్లవి మౌనంగా వంటగది వైపు అడుగులు వేసింది. భారీ పట్టుచీరం, మెల్లో భారమైన నగలు, ఒంట్లో తీవ్రమైన జ్వరం, ఇవన్నీ మోసుకుంటూనే ఆమె సింక్ ముందు నిలబడింది. చన్నీళ్లతో గిన్నెలు కడుగుతూ ఉంటే ఆమె కన్నీళ్లు ఆ నీళ్లతో కలిసిపోతున్నాయి. విక్రమ్ పెట్టిన మానసిక క్షోభ, అత్తగారి శారీరక హింస, ఈ రెండు కొండల మధ్య పల్ల ఒక చిన్న పువ్వుల నలిగిపోతుంది. రాత్రి 12 గంటల సమయంలో పని పూర్తి చేసుకుని పల్లవి గదిలోకి వెళ్ళింది. విక్రమ్ అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. పల్లవి తన పట్టుచీర మార్చుకుని సాధారణ కాటన్ చీర కట్టుకుని మళ్ళీ తన స్థానమైన ఆ చల్లటి నేల మీద పడుకుంది. శరీరం నొప్పులతో విలవిల్లాడిపోతుంది. ఆ చీకట్లో విక్రమ్ నిద్రపోతున్న ముఖాన్ని చూస్తూ పల్లవి మనసులో ఒకటే అనుకుంది. నీ అహంకారం, నీ పగ ఎప్పటికైనా చల్లారుతుందా? లేక నా ప్రాణం పోయాకే నీకు శాంతి కలుగుతుందా? రాత్రి పార్టీలో జరిగిన అవమానం, దానికి తోడు తీవ్రమైన జ్వరం పల్లవిని శారీరకంగా మానసికంగా పూర్తిగా కృంగదీశాయి. చల్లటి నేల మీద పడుకున్న పల్లవికి ఉదయం 5 గంటలకే మెలకు వచ్చింది. ఒళ్ళంతా
తీవ్రమైన నొప్పులతో బాధిస్తుంది. అయినా సరే కళ్ళు తెరిచి మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న విక్రమ్ వంక ఒకసారి చూసి నెమ్మదిగా లేచి నిలబడింది. నిన్న రాత్రి జరిగినవి తలుచుకుంటే ఆమెకు భయంతో పాటు విపరీతమైన ఏడుపు వస్తుంది. కానీ ఇప్పుడు ఏడ్చే సమయం కాదు. ఉదయం 6 గంటలకల్లా పనులన్నీ మొదలు పెట్టకపోతే అత్తగారు రాజేశ్వరి సృష్టించే నరకం ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. ముఖం కడుక్కొని తలస్నానం చేసి ఒక సాధారణమైన కాటన్ చీర కట్టుకుని వంటగదిలోకి అడుగుపెట్టింది పల్లవి. నిన్న రాత్రి తోమిన గిన్నెలన్నీ సర్ది కాఫీ పెట్టడానికి పాలు వేడి చేస్తుంది. ఆ మనసంతా శూన్యంగా ఉంది. తనకంటే ఈ ఇంట్లో బతుకు ఉందా, కనీసం ఒక మనిషిలా అయినా తన్ను చూసేవారిక్కడ ఉన్నారా అని ఆలోచిస్తూ తనలో తానే కుమిలిపోతుంది. సరిగ్గా 6:30 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరు వచ్చుంటారా అని అనుకుంటూ పల్లవి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో 2 కొత్త వ్యక్తులు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరి ముఖాల్లోనూ ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది. పల్లవి వాళ్ళను చూడగానే ఎవరని అడగబోయేంతలో మేడపై నుంచి రాజేశ్వరి కిందకి వస్తూ వాళ్ళని చూసి ఆనందంగా అరిచింది. రాహుల్, వసంతి, మీరా, ఎప్పుడు వచ్చారా? లోపలికి రండి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని ఆప్యాయంగా పలకరించింది రాజేశ్వరి. వాళ్ళిద్దరు లోపలికి రాగానే పల్లవి పక్క తప్పుకొని నిలబడింది. రాహుల్, వసంతి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. రాజేశ్వరి సొంత చెల్లెలి పిల్లలు. రాహుల్ పెద్దవాడు కాగా వసంతి అతని చెల్లెలు. వాళ్ళ మధ్య ఉన్న అన్న చెల్లెల బంధం చాలా స్వచ్ఛమైంది. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేనంత ఆప్యాయంగా ఉంటారు. విక్రమ్ పెళ్లి సమయానికి వాళ్ళు వేరే దేశంలో ఉండటం వల్ల పెళ్లికి రాలేకపోయారు. ఇప్పుడు ఇండియాకి రాగానే కొత్త జంటను ఆశీర్వదించడానికి నేరుగా ఇక్కడికే వచ్చారు. పెద్దమ్మ, ఎలా ఉన్నావు? అన్నయ్య పెళ్లికి రాలేకపోయామని వసంతి ఒకటే ఏడుపు. అందుకే ఫ్లైట్ దిగ్గానే ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికే వచ్చేసాం అన్నాడు రాహుల్ నవ్వుతూ. వెంటనే వసంతి రాహుల్ భుజం మీద సరదాగా కొడుతూ, అబద్ధాలు చెప్పకన్నా నువ్వే కదా పెళ్లి భోజనం మిస్ అయ్యావని ఫ్లైట్ అంతా గోల చేశావు అంటూ ఆట పట్టించింది. రాహుల్ నవ్వుతూ వసంతి జుట్టు లాగాడు. నువ్వు నోరు ముయ్యవే రౌడీ, ఎప్పుడు నా పరువు తీయటమే నీ పని అన్నాడు ప్రేమగా. వారిద్దరి అన్నా చెల్లెళ్ళ అల్లరి చూస్తుంటే ఆ గదిలో అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దం, ఆధిపత్య వాతావరణం మాయమైపోయి ఒక అందమైన పల్లెటూరు ఇల్లులా మారిపోయింది. పల్లవి వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది. వసంతికి తానన్న రాహుల్ అంటే ఎంత ప్రేమో ఆ మాటల నవ్వుల్లో తెలుస్తుంది. రాహుల్ కూడా తన చెల్లిని ఒక చిన్న పాపలా ఎంత బాగా చూసుకున్నాడో ఆ స్పర్శలో అర్థమవుతుంది. ఆ అన్న చెల్లెల బంధం చూసి పల్లవికి తన కుటుంబం, తన ఊరు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాహుల్, వసంతి కళ్ళు అక్కడే ఒక మూల నిలబడి ఉన్న పల్లవి మీద పడ్డాయి. పల్లవి కాటన్ చీరలో ఎటువంటి అలంకరణ లేకుండా చేతిలో తుడిచే గుడ్డ పట్టుకుని నిలబడి ఉంది. వసంతి వెంటనే పల్లవి దగ్గరకు వెళ్ళింది. పెద్దమ్మ, ఈవిడైనా కొత్త వదిన? ఫోటోలో చూసిన దానికంటే చాలా అందంగా ఉంది. కానీ ఏంటి వదిన, పెళ్ళే వారం కూడా కాలేదు, అప్పుడే పనులన్నీ మీరే చేస్తున్నారా? అసలు ముఖం చూడు ఎంత పాలిపోయి ఉందో అంటూ ఎంతో ఆప్యాయంగా పల్లవి చేతులు పట్టుకుంది వసంతి. ఆ అప్యాయతతో కూడిన పిలుపుకు పల్లవి గుండె కరిగిపోయింది. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెను పల్లెత్తి మాట మంచిగా పలకరించని వాళ్ళు లేరు. వసంతి అలా పలకరించేసరికి పల్లవి కన్నీళ్లు ఆపుకోలేక తలదించుకుంది. రాజేశ్వర్ వెంటనే కల్పించుకుని, అదేం లేదు వసంతి, పనివాళ్ళు ఊరెళ్ళారు, తనేమో నేను చేస్తాను అంటూ పట్టుబట్టి పనులు చేస్తుంది. మొన్నటిదాకా జ్వరం కూడా వచ్చింది, ఎంత చెప్పినా వినదు. విక్రమ్కి తన చేత్తో వండితేనే ఇష్టమని వంటగదిలోంచి బయటకు రావటం లేదు అంటూ అద్భుతంగా అబద్ధాలు అల్లేసింది. రాహుల్ నవ్వుతూ, అవునా పెద్దమ్మ, అన్నయ్య అదృష్టవంతుడు. సరే, ముందు కాఫీ తీసుకురా వదినా, నీ చేతి కాఫీ తాగి ఎలా ఉందో మార్కులు వేస్తాం అన్నాడు సరదాగా. రాహుల్ తనలో ఒక అన్న చెల్లెల బంధం స్థాయిలో ఎంత గౌరవంగా మాట్లాడడం పల్లవికి చాలా స్వాంతనిచ్చింది. ఇప్పుడే తెస్తాను అని పల్లవి వంటగదిలోకి వెళ్ళింది. కింద జరుగుతున్న కోలాహలం విని విక్రమ్ మేడ దిగి వచ్చాడు. రాహుల్ వసంతిని చూడగానే అతని ముఖంలో నిజమైన సంతోషం కనిపించింది. ఒరే రాహుల్, ఎప్పుడొచ్చారా అంటూ వెళ్ళి రాహుల్ని హత్తుకున్నాడు.
వసంతిని కూడా ప్రేమగా పలకరించాడు. సరిగ్గా అప్పుడే పల్లవి ట్రేలో కాఫీ కప్పులతో బయటకొచ్చింది. ఆమెను చూడగానే విక్రమ్ అలవాటు ప్రకారం కళ్ళురిమాడు. కానీ అక్కడ తన తమ్ముడు చెల్లెలు ఉన్నారన్న విషయం గుర్తుకు రాగానే వెంటనే ముఖంలో నవ్వు తెచ్చుకున్నాడు. పల్లవి దగ్గరికి వెళ్ళి, ఏంటి పల్లవి, నీకింకా జ్వరం తగ్గలేదు కదా, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు మన రాహుల్ వసంతి, వాళ్ళ దగ్గర మనకు ఫార్మాలిటీస్ ఎందుకు, వాళ్ళు చేసుకుంటారు కదా అంటూ పల్లవి చేతిలోంచి ట్రే తీసుకున్నాడు. పల్లవి అతని నాటకం చూసి వికారం వేసింది. పర్లేదు, నేను చేస్తాను అంటూ బలవంతంగా నవ్వి అందరికి కాఫీ ఇచ్చింది. రాహుల్ కాఫీ తాగుతూ విక్రమ్ వంక, పల్లవ్ వంక తీక్షణంగా గమనించాడు. విక్రమ్ పైకి నవ్వుతున్న పల్లవి కలలో మాత్రం విపరీతమైన భయం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. విక్రమ్ ఆమెను తాకినప్పుడల్లా పల్లవి ఒక అడుగు వెనక్కి వేయటం రాహుల్ సూక్ష్మ దృష్టికి చిక్కింది. అన్నయ్య ప్రవర్తన ఏంటో తేడాగా ఉంది. వదన ముఖంలో సంతోషం ఏ కోసాన కనిపించడం లేదు అని రాహుల్ మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఏమనలేదు. కాఫీ చాలా బాగుంది వదినా, అన్నయ్య నీ చేతి వంటకు ఎందుకు ఫీదా అయ్యాడో ఇప్పుడు అర్థమైంది అన్నారు రాహుల్ నవ్వుతూ. పల్లవి చిన్నగా నవ్వి తలదించుకుంది. ఉదయం టిఫిన్ సమయం అయింది. పల్లవ్ వంటగదిలో పూరీలు కూర చేస్తుంది. జ్వరం వల్ల ఆమె చేతులు వణుకుతున్నాయి. అప్పుడే వసంతి వంటగదిలోకి వచ్చింది. ఏంటి వదినా, ఒక్కదానివే ఇన్ని చేస్తున్నావు, నేను కూడా సాయం చేస్తాన్రా అంటూ కూరగాయలు కోయడానికి కత్తిపీట తీసుకుంది. వద్దు వసంతి, నువ్వు అతిథివి, పైగా పట్టుచీర కట్టుకున్నావు, పాడవుతుంది, నేను చేస్తానులే అంది పల్లవి కంగారుగా. అత్తగారు చూస్తే మళ్ళీ ఏమనుకుంటుందన్న భయం ఆమెది. అతిథిని ఏంటి వదినా, నేను నీ చెల్లిని, నా సొంత అన్నయ్య భార్యవి నువ్వు. అన్న చెల్లెల బంధం తర్వాత అంతటి పవిత్రమైన బంధం వదిన ఆడపడుచులదే. మా సోనియా అక్కలాగా నీ బద్ధకస్త్రాల్ని కాదు, మనం ఇద్దరం కలిసి చేద్దాం అంటే ఎంత చనువుగా పల్లవి పక్కన నిలబడి పనులు చేయటం మొదలుపెట్టింది వసంతి. వసంతి అలా మాట్లాడుతూ ఉంటే పల్లవికి తెలియకుండానే కళ్ళ వెంట కన్నీళ్లు జల జల రాలాయి. ఇన్నాళ్ళకి ఇంట్లో ఒకరు తను మనిషిలా గుర్తించారు. తనలో కూడా ఒక బంధాన్ని చూశారు. వసంతి ప్రేమ ముందు పల్లవి తన్ను తాను ఆపుకోలేక ఏడ్చేసింది. వసంతి కంగారు పడి పల్లవి కన్నీళ్లు తుడుస్తూ, ఏమైంది వదినా, ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. పల్లవి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, అదేం లేదు వసంతి, పొయ్యిసేగా కంట్లో పడింది అంతే, నువ్వు చాలా మంచిదానివి అంటూ మాట మార్చింది. కానీ వసంతికి అర్థమైంది ఆ కన్నీళ్ల వెనక ఏదో పెద్ద బాధ దాగి ఉందని. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. వసంతి పల్లవి పక్కపక్కనే కూర్చున్నారు. రాహుల్ పల్లవికి స్వయంగా పూరీలు వడ్డిస్తూ, వదినా నువ్వు ముందు తిను, అప్పటి నుంచి పనులు చేస్తూనే ఉన్నావు, నీకు నీరసంగా ఉంది అంటే ఎంత గౌరవంగా చూసుకున్నాడు. వసంతి కూడా, అవును వదినా, నువ్వు నా పక్కన కూర్చొని తిను, అన్నయ్య కన్నా నిన్ను నేనే బాగా చూసుకుంటాను చూడు అని నవ్వింది. ఆ దృశ్యం రాజేశ్వరికి సోనియాకి ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు పల్లవిని ఒక బానిసలా చూసుకుంటూ ఉంటారు. కానీ రాహుల్ వసంతి ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఇక విక్రమ్కి అయితే కోపం నశాలానికి అంటింది. తను పల్లవిని అడుగడుగున అవమానించాలని తెచ్చుకుంటే తన సొంత తమ్ముడు చెల్లెలు ఆమెను ఇంట్లో మహారాణిలా గౌరవిస్తున్నారు. పల్లవి ముఖంలో కూడా అప్పటిదాకా ఉన్న భయం పోయి వసంత్తో మాట్లాడుతూ ఒక చిన్న ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది. ఆ నవ్వు విక్రమ్ అహంకారాన్ని దెబ్బతీసింది. భోజనాలు ముగిశాక విక్రమ్ పల్లవిని గదిలోకి రమ్మని సైగ చేశాడు. పల్లవి భయపడుతూనే గదిలోకి వెళ్ళింది. తలుపు వేయగానే విక్రమ్ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ భుజాలను బలంగా పట్టుకుని గోడకేసి నొక్కాడు. పల్లవి నొప్పితో విలవిల్లాడింది. ఏంటి పల్లవి, మా రాహుల్ వసంతి ముందు చాలా ఎక్కువ చేస్తున్నావు, వాళ్ళు నిన్ను పలకరించగానే ఈ ఇంటికి మహారాణి అయిపోయానని ఫీల్ అవుతున్నావా, వాళ్ళు ఉన్న 2 రోజులు నీకు స్వేచ్ఛ దొరుకుతుందని కలలు కనద్దు, వాళ్లకు నీ నిజస్వరూపం, మన పెళ్లి వెనక ఉన్న పగ తెలియదు, వాళ్లతో అతిగా చనువు పెంచుకోవద్దు, వాళ్ళ ముందు నువ్వు ఎక్కువ సంతోషంగా కనిపించినా నాకు నచ్చదు, నువ్వెప్పుడు నా కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూనే ఉండాలి, అర్థమైందా అని కర్కశంగా హెచ్చరించాడు. వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నేను ఎలా కాదనగలను,
రాహుల్ నన్ను వదిన అని పిలుస్తూ ఉంటే ఒక అన్నయ్యలా అనిపించాడు. వసంతి నన్ను సొంత అక్కలా చూసుకుంటుంది. వాళ్ళ మనసు నొప్పించడం నాకిష్టం లేదు అని ధైర్యం చేసి చెప్పింది పల్లవి. విక్రమ్ చెయ్యెత్తి ఆమెను కొట్టబోయాడు, కానీ తన్ను తాను ఆపుకున్నాడు. సెంటిమెంట్ డైలాగులు కొట్టద్దు. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళేంత వరకు నా రూమ్లోంచి బయటకు రాకు. నీకు మళ్ళీ జ్వరం వచ్చిందని నేను వాళ్లకు చెబుతాను. నువ్వు కిందకు వస్తే వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి 2 రోజులు ఈ 4 గోడల మధ్య ఉండు అని శాసించి గది బయటకు వెళ్ళి బయట నుంచి గడియ పెట్టాడు విక్రమ్. పల్లవి తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడిపోయింది. కింద నుంచి రాహుల్, వసంతి మాట్లాడుకునే నవ్వుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ అన్నా చెల్లెల స్వచ్ఛమైన బంధం, వారి నవ్వులు ఇంటికి కొత్త వెలుగు తీసుకొచ్చాయి. కానీ తన జీవితం మాత్రం ఎప్పటికీ ఈ చీకటి గదిలోని బందీ అయిపోవాలా అని విలపించింది పల్లవి. వసంతి చూపించిన కాస్త ప్రేమను కూడా ఆమె ఆస్వాదించలేకపోతుంది. విక్రమ్ ఆమెను ఆ గదిలో బంధించి ఆమె సంతోషాన్ని దూరం చేశారనుకున్నాడు. కానీ వసంతి, రాహుల్ అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. వదినకు జ్వరం అని అన్నయ్య చెబితే వాళ్ళు ఊరుకుంటారా? విక్రమ్ కళ్ళు కప్పి పల్లవిని కలవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, దానివల్ల విక్రమ్ కోపం ఎటు దారి తీస్తుందో తర్వాతి పరిణామాలు నిర్ణయించనున్నాయి. విక్రమ్ గద్దలు బయట నుంచి గడియ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత పల్లవి ఆ పెద్ద గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. కిటికీలోంచి వస్తున్న వెలుతురు ఆమె కన్నీళ్లను మరింత స్పష్టంగా చూపిస్తుంది. కింద హాల్లో రాహుల్, వసంతి తమ అన్న చెల్లెల బంధంతో ఇల్లంతా సందడి చేస్తున్నారు. వాళ్ళ నవ్వులు, ఆట పట్టించుకోవడాలు పల్లవికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. తన పుట్టింట్లో తాను కూడా ఇలాగే సంతోషంగా తిరిగేది, కానీ ఇక్కడ తనకంటూ ఎవ్వరు లేరు. తన్ని అర్థం చేసుకుని కనీసం కన్నీళ్ళు తుడిచే ఒక చెయ్యి కుల్లేదు. వసంత్ చూపించిన కాస్త ఆప్యాయతను కూడా విక్రమ్ తన క్రూరత్వంతో దూరం చేశాడు. మంచం పక్కన నేల మీద కూలబడి మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని నిశ్శబ్దంగా రోదించటం మొదలుపెట్టింది పల్లవి. కింద హాల్లో రాజేశ్వరి, సోనియాతో కలిసి రాహుల్, వసంతి మాట్లాడుకున్నారు. అప్పుడే మేడ దిగి వచ్చాడు విక్రమ్. అతని ముఖంలో ఏదో దాస్తున్నట్టుగా ఒక కంగారు, అదే సమయంలో అహంకారం రెండు కనిపిస్తున్నాయి. ఏంటన్నయ్యా, వదిన తీసుకురాకుండా ఒంటరిగా వచ్చావు? వదిన ఏది? ఇందాకటి నుంచి పనులన్నీ చేసి అలసిపోయినట్టుంది కదా. ఇక్కడికి వస్తే మేమందరం సరదాగా మాట్లాడుకుంటాం కదా అంటూ ఆప్యాయంగా అడిగింది వసంతి. రాహుల్ కూడా సోఫాలోంచి లేచి, అవును విక్రమ్, తను మా కాఫీ ఇచ్చి వెళ్ళింది, మళ్ళీ కిందికి రాలేదు. తను ఉంటే ఇంకా బాగుంటుంది అని అన్నాడు. విక్రమ్ ముఖంలో వెంటనే ఒక నకిలీ బాధను తెచ్చిపెట్టుకున్నాడు. ఏం చెప్పమంటావు రాహుల్? పల్లవికి మళ్ళీ జ్వరం ఎక్కువైంది. ఉదయం మీకోసం అంటూ అటు ఇటు తిరిగి పనులు చేసింది కదా, దానివల్ల చాలా నీరసమైపోయింది. డాక్టర్ నిన్ననే చెప్పారు అసలు మంచం దిగకూడదని. కానీ మీరొచ్చారని సంతోషంతో నా మాట వినకుండా పనులు చేసింది. ఇప్పుడు మళ్ళీ తల తిరుగుతుందని పడుకుంది. అందుకే రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చాను అని ఏమాత్రం తడబడకుండా అబద్ధం చెప్పాడు. రాజేశ్వరి వెంటనే కొడుకు మాటలకు వంత పాడింది. అవును రాహుల్, దానికి అసలే ఆరోగ్యం బాగోలేదు. వాళ్ళ నాన్నగారు కూడా నిన్నే వచ్చి వెళ్ళారు. మళ్ళీ జ్వరం వస్తే ఆయన కంగారు పడతారని విక్రమ్ ఒకటే టెన్షన్ పడుతున్నాడు. అది పడుకుందిలే, మీరు దాన్ని డిస్టర్బ్ చేయకండి అని అంది. వసంతి ముఖం చిన్నబోయింది. అయ్యో పాపం, అయితే నేను వెళ్ళి వదిన పక్కన కూర్చుంటాను. జ్వరంగా ఉన్నప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. అన్నయ్య ఎలాగూ మీతో మాట్లాడుకుంటాడు, నేను వెళ్ళి వదిన చూసుకుంటాను అంటూ పైకి వెళ్ళడానికి మెట్ల వైపు అడుగులు వేసింది. విక్రమ్ గుండెల్లో రైలు పరిగెత్తాయి. వసంతి పైకి వెళ్ళి తను బయట గడియపెట్టిన విషయం చూస్తే ఇంకేమైనా ఉందా, తన బండారం బయటపడుతుంది. వెంటనే కంగారుగా వసంతి దారికి అడ్డుగా వెళ్ళాడు. వద్దు వసంతి, తనిప్పుడే నిద్రలోకి జారుకుంది. నువ్వు వెళ్తే డిస్టర్బ్ అవుతుంది. పైగా జ్వరం కదా, నీకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. కాసేపు ఆగు, తను లేచాక నేనే తీసుకొస్తాను అని గట్టిగా చెప్పాడు. విక్రమ్ మాటలు అతని కంగారు, రాహుల్ సూక్ష్మ దృష్టికి చిక్కాయి. తన చెల్లెల్ని అంత ఆప్యాయంగా చూసుకునే రాహుల్కి కుటుంబ బంధాల విలువ బాగా తెలుసు. విక్రమ్ కళ్ళల్లో భార్య పట్ల ప్రేమ కంటే ఏదో
దాస్తున్నాడు అన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తుందని అతనికి అర్థమైంది. వసంతిని ఆపి, సర్లే వసంతి, అన్నయ్య చెబుతున్నాడు కదా, వదినకు రెస్ట్ అవసరం, కాసేపు ఆగుదాం అని వసంతిని వెనక్కి లాగాడు రాహుల్. కానీ రాహుల్ మనసులో మాత్రం ఒకటే ప్రశ్న, నిజంగానే వదిన నిద్రపోతుందా, లేక అన్నయ్య ఏదో దాస్తున్నాడా? మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. విక్రమ్ కావాలని పల్లవి గురించి ప్రస్తావన రాకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. రాజేశ్వరి, సోనియా కూడా పల్లవికి భోజనం పెట్టాలన్న ధ్యాస లేకుండా తమకేం పట్టినట్టు తింటున్నారు. వసంతి ప్లేట్లో అన్నం పెట్టుకుని తినబోతూ ఆగిపోయింది. అన్నయ్య, వదినకు భోజనం ఎవరు పెడతారు? జ్వరంతో ఉంది, కనీసం ఏమైనా తింటే కదా మందులు వేసుకోవడానికి. నేను తన కోసం భోజనం తీసుకెళ్తాను అని అంది. విక్రమ్ చిరాకు పడుతూ, తను పడుకుందని చెప్పాను కదా వసంతి, లేచాక నేనే స్వయంగా తీసుకెళ్లి పెడతాను, నువ్వు ముందు తిను అని కసిరాడు. విక్రమ్ అలా కసిరేసరికి వసంతి భయపడి సైలెంట్ అయిపోయింది. రాహుల్కి విక్రమ్ ప్రవర్తన మరింత అనుమానాస్పదంగా అనిపించింది. భోజనాలు పూర్తయిన తర్వాత విక్రమ్కి ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ గార్డెన్ వైపు వెళ్ళాడు. రాజేశ్వరి, సోనియా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇదే సరైన సమయం అనుకున్నారు రాహుల్. వెంటనే వసంత్ దగ్గరకు వెళ్ళి, వసంతి, అన్నయ్య బయట ఫోన్ మాట్లాడుతున్నాడు, రా మనం వెళ్ళి వదిని చూసి వద్దాం. నాకెందుకో అన్నయ్య మాటలు నమ్మశక్యంగా లేవు. ఉదయం మనతో ఎంత బాగా మాట్లాడింది వదిన, సడన్గా అంత జ్వరం ఎలా వస్తుంది అని అన్నాడు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు చప్పుడు చేయకుండా మెట్లు ఎక్కి విక్రమ్ గది దగ్గరకు చేరుకున్నారు. గది దగ్గరకు వెళ్ళిన రాహుల్కి అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. గది బయట నుంచి గడియ పెట్టి ఉంది. వసంతి, చూసావా, వదిన లోపల పడుకుంటే అన్నయ్య బయట నుంచి ఎందుకు గడియ పెడతాడు అని ఆశ్చర్యంగా అడిగాడు రాహుల్. వసంతి కళ్ళు పెద్దవి చేసి, అవునన్నా, ఇదేంటి ఇలా చేశాడు, వదినకు లోపల ఏమైనా అయితే బయటకు రాలేదు కదా అంటూ కంగారుగా గడియ తీసింది. తలుపు నెమ్మదిగా తీసుకుని లోపలికి వెళ్ళిన ఇద్దరికి అక్కడ కనిపించిన దృశ్యం వారి గుండెల్ని పిండేసింది. విశాలమైన మంచం మీద పల్లవి లేదు. గదిలో ఒక మూల చల్లటి నేల మీద ముడుచుకుని పడుకుని ఉందామె. ఆ బుగ్గల మీద కన్నీటి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకలితో అలసటతో ఆ ముఖం పూర్తిగా పాలిపోయి ఉంది. వసంతి కళ్ళు చెమర్చాయి. వదిన అంటూ నెమ్మదిగా వెళ్ళి పల్లవి పక్కన నేల మీద కూర్చుని ఆమె తలను తన ఒళ్ళోకి తీసుకుంది. పల్లవి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. వసంతిని, రాహుల్ని చూడగానే ఆమెకు భయంతో పాటు ఆశ్చర్యం వేసింది. విక్రమ్కి తెలిస్తే ఎంతో గొడవ చేస్తాడో అని ఆమె వణికిపోతుంది. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఆయన చూస్తే కోపడతారు, దయచేసి వెళ్ళిపోండి అంటూ కంగారుగా లేవబోయింది. రాహుల్ ఆమెను ఆపుతూ, వదిన, శాంతించు, అన్నయ్య బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. అయినా ఏంటిది, నీకు జ్వరంగా ఉంటే ఆ పరుపు మీద పడుకోకుండా ఈ నేల మీద ఎందుకు పడుకున్నావు? అసలు అన్నయ్య బయట నుంచి గడియ ఎందుకు పెట్టాడు అనేంత ఆవేదనగా అడిగాడు రాహుల్. పల్లవి ఏం చెప్పాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంది. అదేం లేదు రాహుల్, నా కింద పడుకుంటేనే అలవాటు, గాలి వస్తుందని గడియ పెట్టుకోమన్నాను అని తలబాటుతో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించింది. కానీ వసంత ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. వదిన, మేం చిన్నపిల్లలం కాదు, నువ్వు అబద్ధం చెబుతున్నావని నీ కళ్ళే చెబుతున్నాయి. అన్నయ్య నిన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నాడు. ఇందాక నువ్వు నాతో వంటగదిలో సంతోషంగా మాట్లాడినప్పటి నుంచి అన్నయ్య ముఖంలో కోపం నీ గమనించాను. చెప్పు వదిన, ఏంటి నీ బాధ? నేను నీ సొంత చెల్లి లాంటి దాన్ని. నా అన్నయ్య రాహుల్, నీకు కూడా అన్నయ్యే, మమ్మల్ని నమ్ము అనేంత భావోద్వేగంగా అంది వసంతి. ఆ స్వచ్ఛమైన అన్న చెల్లెల బంధం, వారి మాటల్లో నిజాయితీ పల్లవిలో ఉన్న బాధల కటను తెంచేశాయి. ఇన్నాళ్ళు తన గుండెలు దాచుకున్న నరకాన్ని, ఆ కన్నీళ్లను ఆమె ఇంకా ఆపుకోలేకపోయింది. వసంతి భుజం మీద తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చేసింది. రాహుల్ కూడా ఎంతో బాధగా ఆమె తలని మిరాడు. ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేది వసంతి. మా నాన్న మీద ఉన్న కోపంతో పగ తీర్చుకోవడానికి నన్ను చేసుకున్నారు. ఈ ఇంట్లో నేను ఒక బానిసని. ఈ 4 గోడల మధ్య నేను అనుభవిస్తున్న నరకం ఎవ్వరికీ తెలియదు. కనీసం నన్ను మనిషిగా కూడా చూడరు అంటూ గుండె పగిలేలా ఏడ్చుకుంటూ
తన బాధను కొద్దిగా బయట పెట్టింది పల్లవి. రాహుల్ గుండె రగిలిపోయింది. అన్నయ్య ఇంత కఠినాత్ముడా? బయట అందరి ముందు అలా ప్రేమగా నటిస్తూ నిన్నిలా హింసిస్తున్నాడా? ఇది నేను ఊరుకొని వదినా. నేను వెళ్ళి పెద్దమ్మను అన్నయ్యను నిలదీస్తాను అంటూ కోపంగా లేచాడు రాహుల్. పల్లవి వెంటనే రాహుల్ చేయి పట్టుకుని బతిమాలుకుంది. వద్దు రాహుల్ అన్నయ్య, దయచేసి ఎవరికి ఏం చెప్పొద్దు. నా తండ్రి ప్రాణాలు ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన కోపం వస్తే మా నాన్నను నాశనం చేస్తారు. మీరు వచ్చిన ఈ 2 రోజులు ఆయనతో గొడవ పడవద్దు. నాకు మీరు చూపించిన ఈ కొద్దిపాటి ప్రేమ చాలు. నేను బతికి ఉన్నానన్న ధైర్యం నాకు కలిగింది. మీకేం తెలియనట్లుగానే ఉండండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది పల్లవి. అతని అన్నయ్య అని పిలిచిన పల్లవి అమాయకత్వం చూసి రాహుల్ కరిగిపోయాడు. తన చెల్లెలు వసంతికి ఏదైనా కష్టం వస్తే తాను ఎలా అండగా ఉంటాడు. ఇప్పుడు పల్లవికి కూడా అలాగే అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సరే వదిన, నీ ఇష్టం లేకుండా నేను ఏమి చేయను. కానీ 2 రోజులు నేను ఎవరు ఏడ్పించకుండా నేను చూసుకుంటాను. ఇది నీ అన్నయ్యగా నేను ఇస్తున్న మాట అని ఎంతో భరోసాగా చెప్పారు రాహుల్. వసంతి వెంటనే కిందకు వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక పళ్ళెంలో అన్నం పప్పు తీసుకువచ్చి తన చేతితో పల్లవికి ముద్దలు కలిపి తినిపించింది. ఇన్ని రోజుల తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమతో వండిన భోజనం తింటూ ఉంటే పల్లవికి అమృతం తింటున్నట్టు అనిపించింది. కన్నీళ్లతోనే ఆ ముద్దలు మింగింది. వసంతి రాహుల్ ఇచ్చిన భరోసా ఆమెలో ఒక కొత్త ప్రాణాన్ని పోసింది. సరిగ్గా పల్లవి భోజనం పూర్తి చేసే సమయానికి మేడ మీద అడుగుల చప్పుడు వినిపించింది. విక్రమ్ ఫోన్ మాట్లాడడం ముగించుకుని తన గది వైపు వస్తున్నాడు. రాహుల్ వసంతి ఇద్దరు వెంటనే అప్రమత్తమయ్యారు. వసంతి ఖాళీ ప్లేట్ పక్కన పెట్టి పల్లవిని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. ఆ మీద ఒక దుప్పటి కప్పి పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంది. రాహుల్ కూడా గదిలో నిలబడి ఉన్నాడు. గది తలుపులు తెరిచి ఉన్నాయన్న విషయం విక్రమ్ గమనించి కంగారుగా లోపలికి వచ్చాడు. లోపల రాహుల్ వసంతిని చూడగానే అతని ముఖంలో రంగులు మారాయి. వాళ్ళకేమైనా తెలిసిపోయిందన్న భయం అతన్ని ఆవహించింది. ఏంటి రాహుల్, మీరు ఇక్కడున్నారు? నేను గడియ పెట్టి వెళ్ళాను కదా, అంటే గాలి వస్తుందని అంటూ తెరబడుతూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు విక్రమ్. రాహుల్ చిరునవ్వు నవ్వి, ఏం లేదు అన్నయ్య, వదినకు భోజనం పెట్టకుండానే పడుకు పెట్టావు కదా, జ్వరంతో మందులు ఎలా వేసుకుంటుందని మేమే భోజనం తీసుకొచ్చాం. వసంతి తన చేతి తినిపించింది. నువ్వెందుకు గడియ పెట్టావో మాకు అర్థమైందిలే. ఎవరైనా లోపలికి వచ్చి వదనను డిస్టర్బ్ చేస్తారని కదా. నీకు వదిన మీద ఉన్న ప్రేమ ఎంతో మాకు తెలుసు అన్నయ్య అంటూ విక్రమ్కు తందైన శైలిలో చురక అంటించారు రాహుల్. విక్రమ్కి అర్థమైంది రాహుల్ కావాలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని. కానీ పైకి ఏం అనలేకపోయాడు. పల్లవి మంచం మీద ప్రశాంతంగా పడుకొని ఉండడం చూసి వాళ్ళ ముందు తన నకిలీ ప్రేమను ప్రదర్శించక తప్పలేదు. అవును రాహుల్, నేను ఇప్పుడే వెళ్ళి భోజనం తెద్దామనుకున్నాను. మీరు పెట్టడం చాలా సంతోషం. పల్లవి, ఇప్పుడు ఎలా ఉంది జ్వరం? బాగానే ఉంది కదా అంటూ పల్లవి దగ్గరకు వెళ్ళి ఆమె నుదుటి మీద చెయ్యి వేసి ప్రేమగా అడిగాడు విక్రమ్. ఆ స్పర్శ పల్లవికి అసహ్యం పుట్టించిన రాహుల్ ఇచ్చిన ధైర్యంతో ఆమె కాస్త తేరుకుంది. బాగానే ఉంది అని చిన్నగా బదిలిచ్చింది. సరే అన్నయ్య, మేం కిందకు వెళ్తున్నాం. వదినను నువ్వే దగ్గరుండి చూసుకో. రాత్రికి కూడా వదిన పక్కనే ఉండి చూసుకో. జ్వరంతో ఉంది కదా, ఏ రాత్రిపూట నీళ్లు కావాలన్నా ఇబ్బంది పడుతుంది అని వసంతి చెప్పి రాహుల్తో పాటు కిందకు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ పల్లవ్వంక కోపంగా చూశాడు. ఏంటి, వాళ్ళ దగ్గర ఏమైనా ముసలి కన్నీరు కార్చావా? వాళ్ళేమైనా అడిగారా నిన్ను అని గద్దించాడు. పల్లవి ధైర్యంగా విక్రమ్ కళ్ళలోకి చూసి, లేదు, వాళ్ళు నాకు అన్నం పెట్టారంతే అని చెప్పి అటువైపు తిరిగి పడుకుంది. విక్రమ్ అహంకారం మొదటిసారి పల్లవి మౌనం ముందు ఓడిపోయినట్టు అనిపించింది. రాత్రి 9 గంటల సమయం. ఇంట్లో అందరూ భోజనాలు పూర్తి చేసి పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాహుల్, వసంతి విక్రమ్ గది దగ్గరకు వచ్చారు. అన్నయ్య, వదినకు మందులు ఇచ్చావా? ఈ రాత్రికి వదిన్ను కింద పడుకోబెట్టద్దు, జ్వరం కదా. నువ్వు కూడా వదిన పక్కనే పడుకుని రాత్రంతా జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నేను ఇక్కడే వదిన పక్కన పడుకుంటాను అని కండిషన్ పెట్టింది వసంతి. విక్రమ్కు పిచ్చెక్కినట్టయింది. తను పల్లవిని నేల మీద పడుకోబెడతాడు,
కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి మంచం మీద పడుకోబెట్టాలని, పైగా తను కూడా పక్కనే ఉండాలని చెబుతున్నారు. తన నకిలీ ప్రేమ నాటకానికి ఇదొక పెద్ద పరీక్షగా మారింది. అదేంటి వసంతి, నేను చూసుకుంటాను కదా, పల్లవి నా భార్య, తన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అంటూ వాళ్ళని బలవంతంగా పంపించేశాడు విక్రమ్. తలుపేసి వెనక్కి తిరిగేసరికి పల్లవి మంచం మీద ఒక పక్కగా ముడుచుకుని పడుకుని ఉంది. ఆమె కేసి చలికి ఇంకా జ్వరం ఛాయలు ఉండటంతో సన్నగా వణుకుతుంది. విక్రమ్కి ఆమెను కింద పడుకోమనన్నా, పొద్దున వసంతి వచ్చి చూస్తే ఏమవుతుందన్న భయంతో ఏం అనలేకపోయాడు. గదిలో ఉన్న పెద్ద మంచం మీద పల్లవికి బాగా దూరంగా మరో చివర వచ్చి పడుకున్నాడు విక్రమ్. ఇద్దరి మధ్య ఒక పెద్ద గోడ ఉన్నట్టుగా వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరికి నిద్ర పడ్డం లేదు. పల్లవికి విక్రమ్ తన పక్కనే మంచం మీద పడుకోవడం చాలా ఇబ్బందిగా, భయంగా ఉంది. విక్రమ్కేమో తన అహంకారాన్ని పక్కన పెట్టి ఆమెతో మంచం పంచుకోవాల్సి రావటం కోపంగా ఉంది. రాత్రి 12 గంటలు దాటింది. వాతావరణం చల్లబడింది. పల్లవి జ్వరంతో గజగజ వణుకుతుంది. ఆ వణుకుతున్న శబ్దం నిశ్శబ్దమైన ఆ గదిలో విక్రమ్కు స్పష్టంగా వినిపిస్తుంది. అతను కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. దుప్పట్ లేకుండా కేవలం కాటన్ చీరలో ఆమె ఆ చలిని తట్టుకోలేకపోతుంది. ఆమె పెదాలు వణకటం, కళ్ళు మూసుకుని బాధను భరించడం విక్రమ్ గమనించాడు. తనలో ఉన్న పగ, ఆమెను బాధ పెట్టాలన్న కోరిక ఒకసారిగా మౌనం వహించాయి. ఆమె నిస్సహాయత అతన్ని ఏదో తెలియని బాధకు గురి చేసింది. తను పగ తీర్చుకోవాల్సింది ఆమె పొగరు మీద, కానీలా ఒక ప్రాణాన్ని చల్లో హింసించడం ఏ రకమైన గెలుపు అని అతని అంతరాత్మ మొదటిసారి ప్రశ్నించింది. నెమ్మదిగా మంచం మీద లేచి కూర్చున్నాడు విక్రమ్. పక్కనే ఉన్న మందపాటి రగ్గు తీసుకున్నాడు. ఏ చప్పుడు చేయకుండా పల్లవి దగ్గర జరిగాడు. ఆమె వణుకుతున్న దేహం మీద ఆ రగ్గుని ఎంతో మృదువుగా కప్పాడు. కప్పుతున్న క్రమంలో అతని చేతివేళ్లు అనుకోకుండా పల్లవి భుజాన్ని తాకాయి. ఆమె ఒంటి మీద ఉన్న జ్వరం సెగ అతని వేలకు తగిలింది. ఆ చిన్న స్పర్శ విక్రమ్ గుండెల్లో ఒక తెలియని ప్రకంపనను సృష్టించింది. అదే సమయంలో పల్లవి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఇద్దరి చూపులు ఒకేసారి కలుసుకున్నాయి. కేవలం కొన్ని అంగుళాల దూరంలో వాళ్ళిద్దరి ముఖాలున్నాయి. గదిలో ఉన్న చిన్న నైట్ ల్యాంప్ వెలుతురులో విక్రమ్ కళ్ళలోకి చూసింది పల్లవి. ఆ కళ్ళల్లో ఎప్పట్లాగా పగ, క్రూరత్వం లేవు. బదులుగా ఏదో తెలియని జాలి, ఒక రకమైన ఆర్ద్రత కనిపించాయి. విక్రమ్ కూడా పల్లవి కళ్ళలోని అమాయకత్వాన్ని, భయాన్ని ఆ దగ్గర నుంచి మొదటిసారి చూశాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు, శత్రుత్వం లేదు. కేవలం ఒక తెలియని భావోద్వేగం, ఒక సున్నితమైన ఆకర్షణ ఇద్దరిని కొన్ని సెకండ్ల పాటు కట్టిపడేశాయి. విక్రమ్ శ్వాస పల్లవి ముఖాన్ని తగులుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం అతనికి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ మాయాజాలం ఎంతోసేపు నిలవలేదు. విక్రమ్ వెంటనే తేరుకొని తన పగను గుర్తు చేసుకున్నాడు. ఏం మాట్లాడకుండా ఒక ఉదుట్న వెనక్కి జరిగి పడుకున్నాడు. పల్లవి కూడా ఆ రగ్గును గట్టిగా పట్టుకుని అతను చూపించిన ఆ చిన్న జాలిని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది. ఆ రాత్రి ఆ చీకటి గదిలో విక్రమ్ హృదయంలో ఒక చిన్న పరుగు ఏర్పడింది. ఎంత ప్రయత్నించినా పల్లవి పట్ల ఆకర్షణను, జాలిని అతను పూర్తిగా అణిచివేసుకోలేకపోతున్నాడు. ఆ స్పర్శ వారిద్దరి మధ్య ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? రాహుల్, వసంతి ఉన్న ఈ 2 రోజుల్లో విక్రమ్ నకిలీ ప్రేమ నిజంగానే మారుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.